నమస్కారం. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన ఒక విచిత్రమైన మానవ సంబంధాల ప్రశ్నతో మొదలు పెడదాం. ఆ పరస్పర అంగీకారంతో ఉన్న ఒక ప్రేమ వ్యవహారం విఫలమైతే ఆ కోపాన్ని తీర్చుకోవడానికి ఏకంగా చట్టాన్నే ఒక ఆయుధంగా వాడుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ విషయం. మనం 2026 నాటి సుప్రీంకోర్టు తీర్పు అంటే ప్రమోద్ కుమార్ నవరత్న వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసు ద్వారా దీన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అవును, ఇదొక ఇద్దరు న్యాయవాదుల మధ్య జరిగిన చాలా తీవ్రమైన న్యాయ పోరాటం కదా. వాస్తవాలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. నిజమే. ఇందులో ఫిర్యాదు చేసిన మహిళ ఒక 33 ఏళ్ల న్యాయవాది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఆమెకు అప్పటికే పెళ్లయింది. అంటే విడాకుల కేసింకా కోర్టులో పెండింగ్లో ఉందన్నమాట. అదే ఆ సమయంలోనే ఆమె తన భాగస్వామి మీద అత్యాచారం కేసు పెట్టింది కదా, పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట తప్పాడని. అవును. ఇక్కడే సుప్రీంకోర్టు ఒక కీలకమైన ప్రశ్న వేసింది. అప్పటికే చట్టబద్ధంగా వివాహమైన వ్యక్తి వేరొకరు పెళ్లి చేసుకుంటాననే హామీ ఇస్తే ఆ అబద్ధపు హామీతో మోసపోవడం చట్టం దృష్టిలో అసలు సాధ్యమేనా అని. అదెలా సాధ్యం? అంటే ఇక్కడ సుప్రీంకోర్టు విశ్లేషణను మనం కొంచెం నెమ్మదిగా అర్థం చేసుకోవాలి. ఐపీసీ సెక్షన్ 376 సబ్సెక్షన్ 2N అలాగే సెక్షన్ 90 గురించి కోర్టు ఏం చెప్పిందంటారు? ఆ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సెక్షన్ 90 కింద వాస్తవాల పట్ల అపోహ వల్ల సమ్మతి తెలపడం అనే పాయింట్ తీసుకున్నారు. ఇక్కడ కోర్టు వాగ్దాన ఉల్లంఘన అంటే బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ మరియు తప్పుడు వాగ్దానం అంటే ఫాల్స్ ప్రామిస్ ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను విడమర్చి చెప్పింది. ఒక్క నిమిషం. అంటే ఇది వింటుంటే నాకు పోలిక్ గుర్తొస్తుంది. చట్టం దృష్టిలో అసలు అసాధ్యమైన ఒక వస్తువును కొనుగోలు చేయడానికి మనం ఒప్పందం కుదుర్చుకోవడం లాంటిదేనా ఇది? ఆహా, సరిగ్గా చెప్పారు. 100% అంతే. హిందూ వివాహ చట్టం సెక్షన్ 5 క్లాజ్ I ప్రకారం చూస్తే బహుభార్యాత్వం అనేది పూర్తిగా నిషేధం. రైట్. అంటే ఆమెకింకా విడాకులు రాలేదు కాబట్టి రెండో పెళ్లి చేసుకోవడం అసాధ్యం. అబ్సల్యూట్లీ. కాబట్టి ఈ వివాహ వాగ్దానం చట్టబద్ధంగా అసలు అమలు చేయలేనిది. న్యాయ పరిభాషలో చెప్పాలంటే ఇది వాయిడ్ అబ్ ఇనిషియో. పైగా ఆ ఫిర్యాదుదారు స్వయంగా ఒక ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఓహో, అంటే తనకి రెండవ వివాహం అసాధ్యమని ముందే స్పష్టంగా తెలుసన్నమాట. ఎగ్జాక్ట్లీ. తెలుసు కాబట్టే ఆమె సెక్షన్ 90 కింద మోసపోయాను అనే వాదన ఇక్కడ చెల్లదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. భలే పాయింట్. అయితే మరి ఇలా కక్ష సాధింపు కోసం పెట్టిన కేసును కోర్టు ఎలా డీల్ చేసింది? విచారణ మొత్తం జరగాల్సిందేనా లేక? అక్కడే 1992 నాటి ప్రసిద్ధ భజన్లాల్ మార్గదర్శకాలు తెరపైకొచ్చాయి. కేవలం ప్రతీకారం తీర్చుకోడానికి పెట్టిన కేసు అని స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ మార్గదర్శకాలను ఉపయోగించి కేసును వెంటనే కొట్టివేసింది. వావ్! ఇది సామాన్య ప్రజలందరికీ ఒక పెద్ద పాఠం. విఫలమైన ప్రేమ సంబంధాలన్నీ నేరాలు కావు. అత్యాచార చట్టాలను ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికి దుర్వినియోగం చెయ్యకూడదు. కింద మేము అపోహపడ్డాము అనే వాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించలేరు. ఖచ్చితంగా. ఈ చారిత్రాత్మక తీర్పు సంబంధాలను మరియు మన న్యాయ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో చాలా స్పష్టంగా అర్థమైంది. అవును. చట్టాన్ని ఎవరూ తమ వ్యక్తిగత కోపతాపాలకు వాడుకోకూడదనేది ఇక్కడ ప్రధాన సారాంశం. అద్భుతం. అయితే ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈ కేసులో ఫిర్యాదుదారు న్యాయవాది కాబట్టి ఆమెకు చట్టం తెలుసు అన్నారు. ఒకవేళ ఆమె చట్టం గురించి ఏమీ తెలియని ఒక సాధారణ మహిళ అయి ఉంటే చట్టం పట్ల ఆమెకున్న అజ్ఞానం సెక్షన్ 90 కింద ఆమె సమ్మతి నిర్వచనాన్ని మారుస్తుందా? ఈ ప్రశ్నతో మన ఈ రోజుటి లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.